సాయంత్రం 6:30 స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాడవీధుల్లో ఊరేగిస్తూ భక్తులందరూ గోవిందనామాలను పఠిస్తూ మేళతాళాల మధ్య వేద మంత్రోచ్చారణలతో స్వర్ణగిరీశునికి తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు. తిరువీధి ఉత్సవ సేవ అనంతరం సహస్ర దీపాల మధ్య ఉన్న ఊయలలో శ్రీ స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య క్షేత్రంలో శుక్రవారం సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారికి విశేష కుంకుమార్చన సేవ చేయడం జరిగింది. कर्पूरमंगल नीराजनम परमंबलगुंद्रार्थ सत्या सबला संतो वेदोक्तम परिपूर्णायुष्यामिवृद्धिरच्युते भूयासुनि भवन्तो महान्तो नुगुण्डन्तो कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्या प्रकृतिर्भवा. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య క్షేత్రంలో శ్రీ వినాయక చవితిని పురస్కరించుకొని శ్రీ వినాయక నవరాత్రి ఉత్సవాలు తేదీ 7/9/2024 శనివారం నుండి తేదీ 15/9/2024 ఆదివారం వరకు 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహణ జరుగును. ఈ నవరాత్రి ఉత్సవాలలో శ్రీ విఘ్నేశ్వర స్వామివారికి ఉదయం 8 గంటలకు అభిషేకము, అర్చన మరియు సాయంత్రం 7 గంటలకు శ్రీ మహాగణపతి హోమం జరుగుతుంది. కావున ఆసక్తి గల భక్తులు శ్రీ స్వామివారి అభిషేకం, అర్చన మరియు హోమాది కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ విఘ్నేశ్వర స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కాగలరని మనవి. జై శ్రీమన్నారాయణ. నేను కారం రవీందర్ రెడ్డి, తెలంగాణ ఎన్జిఓ కేంద్ర సంఘం మాజీ అధ్యక్షుడిని, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యుడిని. స్వర్ణగిరి దేవాలయాన్ని ఇవాళ సందర్శించడం జరిగింది కుటుంబ సమేతంగా. ఈ దేవాలయాన్ని నేను రోజు అంటే నా స్వగ్రామమైన వరంగల్కు, హైదరాబాద్కు పోయే సందర్భంలో ప్రతిసారి కూడా దీన్ని గమనించడం జరుగుతూ ఉంది. అంటే గత 10 సంవత్సరాలుగా ఈ యొక్క నిర్మాణం జరుగుతున్నప్పుడు కూడా చాలా అద్భుతంగా దీన్ని చూడడం జరిగింది. అంటే ఈ దేవాలయాన్ని ఏంటంటే ఎప్పుడైనా సందర్శించాలనే సంకల్పం రోడ్డు మీద పోతుంటే కలగడం అనేది ఈ గొప్ప అనుభూతి. ఇవాళ చాలా రోజులుగా అనుకుంటున్నటువంటి సందర్భంలో ఈరోజు మేము దీన్ని దర్శించుకోవడం జరిగింది. అంటే చాలామంది కూడా ఈ టెంపుల్ను దర్శించుకోవాలని చెప్పి చాలామంది ఇలా ఉత్సాహంతో వస్తూ ఉన్నారు. ఎందుకంటే యాదాద్రి టెంపుల్కు ఎంతైతే మరి ప్రచారం జరిగిందో, ఎంతైతే ప్రాశస్త్యం ఉన్నదో, ఇలా అదే మాదిరిగా స్వర్ణగిరి దేవాలయం కూడా అదే ప్రాశస్త్యంతో భక్తుల్ని ఆకర్షించడం జరుగుతుంది. నిజంగా ఈ స్వర్ణగిరి దేవాలయాన్ని సందర్శించిన తర్వాత తిరుమలని సందర్శించినట్టుగానే మేము భావిస్తూ ఉన్నాం. మా కుటుంబ సభ్యులంతా కూడా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించినట్టుగా ఇవాళ అనుభూతిని పొందడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రశాంతమైనటువంటి వాతావరణం చూస్తే ఏంటంటే తిరుమల లోపల ఎట్లయితే వినబడతా ఉంటుందో స్తోత్రం, వెంకటేశ్వర స్తోత్రం, ఇవాళ స్వర్ణగిరిలో కూడా అదే స్తోత్రాన్ని మేము వినడం జరిగింది. ఇక్కడ జరిగే నిత్య కళ్యాణ కార్యక్రమాన్ని కూడా ఇవాళ వీక్షించడం జరిగింది. చాలా వైభవంగా ఇవాళ నిర్వహిస్తూ ఉన్నారు వాళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను చూసిన తర్వాత నిజంగానంటే 100 సంవత్సరాలుగా కష్టపడితే కానీ నిర్మించలేనటువంటి దేవాలయాన్ని ఈ 10 సంవత్సరాల్లోనే ఇప్పుడే నిర్మించడం అనేది ఇవాళ మరి వీటిని నిర్మించినటువంటి పెద్దలకు కూడా నేను అభినందన తెలియజేసుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ. जय श्रीमन्नारायण। मेरा नाम लक्ष्मीकांत कोठारी है। हम बेगमपेट हैदराबाद से आए हैं। मुझे मंदिर पहली बार ही विजिट किया मैंने।
बहुत ही भव्य और बहुत शानदार मंदिर है, बहुत ही अच्छा मंदिर लगा मुझे और बार बार विजिट करने की इच्छा होगी और हर आदमी को एक बार तो भी विजिट करके